रायप्रोलू। सारे जहां से अच्छा हिंदुस्तां हमारा, हम वही पुणे है इसके ఏగూసుతా हमारा అన్నారు ఇక్బాల్ కరం. మన జాతీయ గీతాలాపన సమయంలో గౌరవంగా నిలబడి జనగణమన ఎవరు రానండి ఈశ్వే మాట్లాడరు అది అక్కడ అతడు ఆర్మీ వస్తుంది ఓళ్ళు కూడా మరి అడేనా మరి వస్తుంది. సందులాలు ఉంటాయి మార్కెట్ సందులా సవరగా తీసుకుంటే ట్రిప్ చేస్తారు కదా ఒకసారి తిరగాలి అదే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు మరి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరుని హిందువులకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు జగిత్యాల పట్టణంలో హిందూ ఐక్య సంఘాలు అందరూ కలిపి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ జరిగింది. ఈ బంద్ మరి అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు, మరి స్కూల్ యాజమాన్యము, హోటల్ యాజమాన్యము, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా బంద్కు సహకరించి బంద్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి బంగ్లాదేశ్లో మరి ఏదైతే పోరాటం ప్రారంభమైందో రిజర్వేషన్ వ్యతిరేకంగానే, ఆ తర్వాత అది హింస ప్రవృత్తిని చేపట్టి ఇప్పటికి కూడా కొనసాగుతుందని దాని వెనుక ఉన్నటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మణిపూర్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కోర్టులో వచ్చిన తీర్పుకు అక్కడ ప్రభుత్వాలకు సంబంధం లేకపోయినా కూడా కేవలం ఇది ఒక కుట్రపూరితమైన హింస. మరి ఇటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఇటువంటి సంఘటనల మరి మనము ఈరోజు హిందువులందరం కూడా సంఘటితం కానట్టయితే మరి ఈరోజు భారతదేశంలో కూడా రేపు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఐకమత్యాన్ని ప్రతిసారి కూడా ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మరి ఈ మారణ కాండకు ఇక్కడ
జరుగుతున్నటువంటి జిహాదీలు హిందువులను టార్గెట్ చేసి హిందూ దేవాలయాలను కూల్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హిందువుల చంపేస్తున్నారు, అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మరి ఈరోజు మనం వాళ్ళ అండగా ఉండడం కోసం మనందరం కూడా సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి హిందువుల మీద దాడి జరుగుతుంది. హిందువుల మీద దాడి జరగడానికి కారణం అక్కడ మైనార్టీలుగా హిందువులు ఉండడం జరిగింది. మరి రేపు జరగనున్న కార్యక్రమంలో రేపు భారతదేశంలో కూడా దాడులు చేయడానికి ఇదొక పన్నాగంలా పాకిస్తాన్ కానీ ఈ కొంత కుతంతులు జరిగి మరి జరుగుతుంది కనుక దానికి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అట్లాంటి నాయకులు ఈ భారతదేశంలో అట్లాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా మద్దతు ఇవ్వాల్సింది పోయి మరి రేపు ప్రధాని కూడా ఉరికిచ్చే పరిస్థితి వస్తుందని చెప్పిన కాంగ్రెస్ నాయకునికి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గు శరం ఉన్నట్టయితే పార్టీకి వెంటనే రాజీనామా చేసి రేపు అందరం కూడా బంద్లో పాల్గొని విజయవంతం చేయవలసింది. ఈరోజు కార్యక్రమంలో పాల్గొనకుండా ఓన్లీ కపట ప్రేమ చేస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కనుక ఇట్లాంటి సంఘటనలు జరిగితే భారతదేశం మీద దాడి చేయడానికి వస్తే మేము ఊరుకుంటే ముచ్చట్లేదు. బంగ్లాదేశ్లో కూడా హిందువులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందువునికి ఉందని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు ఈ చిన్న సంఘటనలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని వాళ్ళు చూస్తే ఊరుకుంటే ముచ్చట ఉండదని చెప్పి వాడు ఎవడైతే ఉన్నాడో రాహుల్ గాంధీ సోబత్ అని చెప్పి వాట్సాప్లలో వస్తుంది. మీరు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు స్పందించి మరి బంగ్లాదేశ్ను ఎందుకు మీరు తీవ్రంగా వ్యతిరేకించలేరని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాం.